ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం భాషాభివృద్ధి అవగాహనలో మాండలికాల గురించి తెలుసుకుందాం. మాండలిక భాష అంటే ప్రత్యేకమైన భాష కాదు, ఒక పరిమిత భౌగోళిక ప్రాంతాన్ని మండలం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో ప్రజలు మాట్లాడే భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. దాన్ని మాండలిక భాష అని వ్యవహరిస్తారు. పద ప్రయోగంలో, ఉచ్చారణలో ప్రత్యేకత కలిగి ఒక ప్రాంతానికో వర్గానికో సంబంధించిన భాషే మాండలిక భాష. ఒక ప్రధాన భాషలో భాగంగా ఉంటూ కొన్ని ప్రత్యేక పదజాలాలు, నుడికారాలు, క్రియలు, విశేషణాలు ఉండేదే మాండలికం. ఆంగ్లంలో డైలెక్ట్ అనే పదం మాండలికానికి సమానార్థకం. నిర్వచనాలు: మండలం అనగా గుంపు లేక రాశి. ఒక జాతి జనులకు గాని ఒక సంఘం యొక్క విభాగాన్ని గాని మండలం అంటారు. అట్టి మండలంలో ఉన్నదే మాండలికం. అట్టి భాషా విశేషాన్నే మాండలిక భాష అంటారు. గంటిజోగి సోమయాజి, ఆంధ్ర భాషా వికాసం. ఒకే భాషకు ప్రజల వ్యవహారంలోని పదాలలోను, వాటి ఉచ్చారణలోను, ప్రత్యయాలలోను, పదాల అర్థంలోను భేదాలు ఉండి ఆ భాషలో రకాలు ఉంటాయి. ఒకే భాషకు ఉన్న ఇటువంటి రకాలే మాండలికాలు. పిఎస్ సుబ్రహ్మణ్యం, ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు. స్థూల దర్శనానికి ఏ భాషనైనా సమరూపంలో భాషిస్తుంది. సూక్ష్మంగా నివేచిస్తే అందులో అత్యల్పమైన అవాంతర భేదాలు గోచరించకపోవు. ఈ అవాంతర భేదాలకు ఆశ్రయమైనదే మాండలిక భాష. తూమాటి దోనప్ప, తెలుగులో కొత్త వెలుగులు. మాండలిక భాషా లక్షణాలు దిగో విధంగా ఉంటాయి. పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉండడం, ప్రత్యేకమైన ఉచ్చారణ, పలుకుబడి, పదప్రయోగాలు కనిపించడం, స్థానియత, ముద్ర, మూల భాషలో అంతర్భాగంగానే కొనసాగడం, తక్కువ ప్రామాణికత కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవడం. మాండలిక భాషలు ఏర్పడడానికి కారణాలు. మాండలికాలు ఏర్పడడానికి కారణాలు వివిధ విధంగా ఉంటాయి. అడవులు, కొండలు, నదులు మొదలైన భౌగోళిక అవరోధాలతో ప్రజల మధ్య రాకపోకలు లేకపోవడం, ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకపోవడం, ఒక భాషను మాట్లాడే జనం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళడం, సరిహద్దుల్లోని ఇతర భాషల ప్రభావం, వివిధ వృత్తికారులు తమ ప్రాంతానికే పరిమితమై తమదైన భాషను వినియోగించడం, సామాజిక వర్గాలు తమదైన భాషా సంప్రదాయాలు ఏర్పరచుకోవడం, భౌగోళిక శీతోష్ణ స్థితిగతుల ప్రభావంతో ఉచ్చారణలో కలుగు మార్పులు, రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల ఒక భాష ఇతర భాషలపై ప్రభావం చూపుతుంది. తెలుగు భాషలో ఎన్నో ప్రాంతీయ భేదాలున్నాయి. నిజానికి ఒకే జిల్లాలో కూడా మాండలిక భేదాలున్నాయి. వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంత భాషా భేదాన్ని అనుసరించి తెలుగు భాషా రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 భాషా మండలాలుగా ఆచార్య భద్రరాజ కృష్ణమూర్తి విభజించారు. ఒకటి పూర్వ మండలం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. రెండవది మధ్య మండలం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు. 3 దక్షిణ మండలం నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలు. 4 ఉత్తర మండలం నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్. ప్రతి భాషలోనూ మాండలికాలు ఉంటాయి. మాండలికాల ద్వారానే భాష వైవిధ్యం తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లోని జీవన విధానాలు, సాంస్కృతిక పరిస్థితులు, వ్యవహార శైలి అర్థమవుతాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.